అందరికీ నమస్కారములు. అందరికీ జై భీములు. మహిళలందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. మహిళలకి ఎందుకు పర్టికులర్గా చెప్తున్నానంటే, ఆయన ఆడవాళ్ళ కోసం చేసిన చట్టాలు అన్నీ ఇన్ని కాదు, అందులో చాలా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే హిందూ కోడ్ బిల్లు. ఆ హిందూ కోడ్ బిల్లు వలన మహిళల జీవితాన్నే మార్చేసింది ఆ చట్టం. ఆ రోజుల్లో బహుభార్యాతత్వం ఉండేది. అంటే మగవాడు ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకునే వాళ్ళమాట. దానికి చెక్ పెట్టారన్న ఆ చట్టం ద్వారా. ఒక పెళ్ళే హిందూ మ్యారేజ్ అనేది ఒక వివాహము అనేది ఆయన చట్టం తీసుకొచ్చారు. అట్లాగే భర్త ఎన్ని వేషాలు వేసినా సరే భార్య భరిస్తూ ఉండే రోజుల్లో ఆ టైంలో ఆయన చట్టాలు రాసే టైంలో ఉన్న పరిస్థితులకు అనుకూలంగా కొంచెం ముందుకు ఆలోచించి చేసిన చట్టాలు ఇవి. ఆమె భర్త పెట్టిన ఇబ్బందుల నుంచి ఆమె రక్షించుకోవడానికి విడాకులు చట్టాన్ని తీసుకొచ్చారు. అంటే ఆమె పెళ్ళి రద్దు చేసుకునే హక్కు ఆమెకి కల్పించారు. అలాగే ఆస్తిలో మగపిల్లాడికి ఆడపిల్లకి సమాన వాటా కల్పించారు. దీనివల్ల లేడీస్కి ప్రొటెక్ట్ ఉంటుందని చెప్పి. అట్లాగే లేడీస్కి 30% రిజర్వేషన్ ఇచ్చారు. అక్కడ లేడీస్ అంటే కులం ఉండదు, ఓన్లీ ఆడవాళ్ళు అయితే చాలు. అక్కడ ఈ కులం ఆ కులం ఉండదు. అంబేద్కర్ గారు ఒక వర్గానికి పరిమితం కాకుండా అందరికీ ఉపయోగపడే చట్టాలు ఎన్నో తీసుకొచ్చారు. అందులో ఆడవాళ్ళకి తీసుకొచ్చే చట్టాలు చాలా వాల్యుబుల్. ప్రెగ్నెంట్ టైంలో తను లీవ్ పెట్టుకోవడానికి, డెలివరీ తర్వాత లీవ్ పెట్టుకోవడానికి చట్టాలు తీసుకొచ్చారు ఆయన. వివాహాల రద్దుకి చాలామంది పోరాడితేనే సరిపోదు కదా, దానికి చట్టం ఇంప్లిమెంటేషన్ ఉండాలి. చట్టాలు తీసుకొచ్చారు. అందుకే చాలా చట్టాలు తీసుకొచ్చారు కాబట్టి మహిళలందరూ ఆయనకి రుణపడి ఉంటారు. మరొకసారి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. జై భారత్, జై భీమ్.